హాయ్ అండి. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద డే. సంధ్యని పలకరించడానికి యష్ వాళ్ళ ఇంటికి వాస్తవ్, అను వస్తారు. అప్పుడు సంధ్య ఎలా ఉంది అని యష్ని అడుగుతాడు వాస్తవ్. పర్లేదు, బాగానే ఉంది. నేనేదో కోపంలో అనేసాను, అదేంటి నువ్వు సీరియస్గా తీసుకొని వెళ్ళిపోతావని అనుకోలేదు వాస్తవ్ అంటాడు యష్. పర్వాలేదు, నేనిప్పుడు బాగానే ఉన్నాను కదా, నా ఫ్యామిలీని నేను చూసుకోగలను, నువ్వు నాకు ఎంతగానో సహాయం చేసావు, అదేం మనసులో పెట్టుకోకు అంటాడు యష్. ఇంతలో అను రిషి శశి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి మీకు ఒక విషయం తెలుసా అని అంటుంది. ఏంటి అని అంటారు రిషి శశి. ఇంతలో వీళ్ళ మాటలు వెనక నుంచొని వింటూ ఉంటుంది దమయంతి. సింధు అమ్మ నిజంగా మీ అమ్మ అంట శశి అని చెప్తున్నాను. అవునా, నీకెలా తెలుసు అని అంటుంది. సింధు మా నాన్నమ్మతో చెప్తూ మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. నువ్వేదో ప్రూఫ్స్ అడిగావంట కదా, ఆ ప్రూఫ్స్ కూడా సింధు అమ్మ తీసుకొస్తోందట. మరి సింధు అమ్మ వచ్చి ఆ ఆధారాలు చూపిస్తే మరి మీ అమ్మతో మీరు వెళ్ళిపోతారా, లేకపోతే ఇక్కడే ఉంటారా అని అడుగుతుంది అను శశిని. అప్పుడు శశి అలా ఉండిపోతుంది. అప్పుడు రిషి అంటాడు, మా అమ్మ వస్తుంది కదా ఇక్కడికి, మా అమ్మ వస్తే మా అమ్మ ఏం చెప్తే అదే చేస్తాం అంటాడు రిషి. దానికి దమయంతి షాకింగ్గా బాధగా అలా చూస్తూ ఉండిపోతుంది పిల్లల్ని. అప్పుడు రిషి రాసేసి క్రిందికి వెళ్దాం అంటాడు. దేనికి అని అడుగుతుంది శశి. అమ్మ వస్తుందండి కదా, సింధు అమ్మ వస్తుందో లేదో చూద్దాంరా అని చెప్పి ముగ్గురు క్రిందికి వెళ్ళిపోతారు. అప్పుడు డోర్ దగ్గర నిల్చొని రిషి శశిని అంటాడు, అమ్మ ఆధారాలు చూపిస్తే నువ్వు అమ్మ అని పిలుస్తావా, అమ్మని ఒప్పుకుంటావా అని అడుగుతాడు. అప్పుడు శశి దమయంతి దగ్గరకు వచ్చి, నానమ్మ నిజంగా మా అమ్మ సింధుయేనా అని అంటుంది. దానికి దమయంతి, కాదురా, మీ అమ్మ కాదు, తను ఒక పెద్ద దొంగ, మాయలాడి, దాని మాటలు నమ్మొద్దు, కంటేనే అమ్మ అయిపోదు కదా, ప్రాణాలకి తెగించి మరీ మిమ్మల్ని రక్షించింది కదా సంధ్యాయే మీకు అసలైన అమ్మ, సింధు కాదు అంటుంది. దానికి ఏమీ మాట్లాడు యష్. అలా చూస్తూ పోతారు. చంద్ర కూడా అలాగే చూస్తూ ఉంటాడు. వాస్తవ్ కూడా చాలా సీరియస్గా ఫేస్ పెట్టుకుంటాడు. అప్పుడు వాస్తవ్, సరే మేము వెళ్ళొస్తాం యష్ అని చెప్పి అనుని తీసుకుని వెళ్ళిపోతారు. ఇంతలో కన్యాకుమారి వస్తుంది. వచ్చి, అమ్మ అమ్మ అని సింధు కోసం అంటారేంటి, ప్రాణాలకు తెగించి మా అమ్మి మిమ్మల్ని కాపాడింది, మా అమ్మని వదిలేసి ఆ అమ్మని సింధు అంటారేంటి, సింధుని మీ అమ్మ అంటారేంటి, అసలు మీ అమ్మ ఎలాంటిదో మీకు తెలుసా, నేను చెప్పమంటారా, అది పెద్ద తిరిగిపోతూ అంటుంది కన్యాకుమారి. దానికి యశ్ కోపం వచ్చి, ఆపుతారా ఇంకా, అసలు పిల్లలతో ఎలా మాట్లాడాలో ఏం చెప్పాలో కూడా మీకు అర్థం కావట్లేదా, అసలే పిల్లలు తల్లి కోసం ఎంతగానో తల్లడిల్లిపోతున్నారు, ఆ పసి హృదయాల్ని ఇంకా ఎందుకు బాధపడతారు, మీరు లోపలికి వెళ్ళండి అని అరుస్తాడు. దానికి అది కాదు బాబు అని అంటూ ఉంటుంది. ఇంతలో దమయంతి, సంధికి ఏం కావాలో కన్యాకుమారి నువ్వు వెళ్ళు అని అంటుంది. అప్పుడు మొహం మార్చుకొని కన్యాకుమారి వెళ్ళిపోతుంది. అను వాస్తవ్ ఇంటికి వెళ్తారు. అప్పుడు అను, నాన్న ఒకసారి సింధు అమ్మని మన ఇంటికి రమ్మని చెప్పు, చూడాలనుంది, మాట్లాడాలనుంది అంటుంది. లేదమ్మా, తనని పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు, తను ఇప్పుడు రావడానికి వీలు కాదు అంటాడు. నీ వల్లే సింధు అమ్మని జైల్లో పెట్టారు నాన్న, నువ్వే హాస్పిటల్కి వెళ్ళిన సింధు అని చెప్పావు, అందుకోసమే అరెస్ట్ చేశారు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నువ్వు లేనప్పుడు సింధు అమ్మ నన్ను ఎంత బాగా చూసుకుందో తెలుసా, సింధు అమ్మని ఏదోలాగా నువ్వు తీసుకురా అని ఏడుస్తున్నాను. అప్పుడు తయారు కూడా, అవునరా, మన కోసమే సింధు ఎన్నో అవమానాలు భరించి ఆ ఇంట్లో ఉంది, దమయంతి, ఆ కన్యాకుమారి, సంధ్య, యష్ ఎంతగానో తన్ని మాటలతో ప్రతిక్షణం బాధ పెట్టారు, అన్నీ భరించి తన పిల్లల కోసం ఒక పెద్ద పోరాటమే చేస్తుందిరా, మనం ఎంత చేసినా సింధుకి చాలా తక్కువే అవుతుంది వాస్తవ్, నువ్వేం చేస్తావో తెలియదు, ఇలాంటి పరిస్థితిలో సింధుని అలా వదిలేయకూడదు, ఏదోలాగా రక్షించు, నువ్వు ఒకసారి సునంద మేడంతో మాట్లాడు, ఏదోలా ఒప్పించు, ఆవిడ ఒప్పుకోకపోతే కాళ్ళు పట్టుకొనైనా సరే ఒప్పించు వాస్తవ్, ఒక్కసారి వెళ్ళరా అని చాలా గట్టిగా ఏడుస్తూ బ్రతిమాలుతుంది తాయారు. సరే అమ్మా, అయితే ప్రయత్నిస్తాను అని చెప్పి సునంద దగ్గరికి వాస్తవ్ వెళ్తాడు. అప్పుడు సునంద, ఇలా వచ్చావేంటి వాస్తవ్ అని అడుగుతుంది. నేను సింధు కోసం మాట్లాడడానికి వచ్చాను మేడం అని అంటాడు. సింధు కోసం మాట్లాడడానికి ఏమీ లేదు,
అని అంటుంది. లేదు మేడం, అందరూ సింధుని తప్పుగానే అర్థం చేసుకుంటున్నారు, మీరు కూడా అని అంటాడు. ఏంటి నువ్వు అనేది అంటాడు. అవును, సింధు ఏ తప్పు చేయలేదు మేడం, తనది నగలు దొంగతనం చేయాల్సిన అవసరం లేదు అంటాడు. అలా అయితే పోలీసుల నుంచి ఎందుకు తప్పించుకుని వెళ్ళిపోయింది అంటుంది సునంద. తన పిల్లల్ని రక్షించుకోవడం కోసమే వెళ్ళింది మేడం. ఫైనాన్షియల్ బాధితులు తన పిల్లల్ని కిడ్నాప్ చేశారు, వాళ్ళని రక్షించుకోవడం కోసమే పోలీసుల నుంచి తప్పించుకుంది తప్ప నేరం అంగీకరించి కాదు మేడం, ఒక్కసారి అర్థం చేసుకోండి అని అంటాడు. తనకి పిల్లలు ఎక్కడున్నారు అని అడుగుతుంది సునంద. అప్పుడు రిషి శశి తన కన్నబిడ్డలే మేడం అని చెప్తాడు వాస్తవ్. దానికి షాక్ అవుతుంది సునంద. అవును మేడం, తన పిల్లలు కాదని నిరూపించడానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ తనకు వ్యతిరేకంగా ప్రయత్నిస్తున్నారు కాబట్టి తన పిల్లల్ని తన సొంతం చేసుకోవడం కోసం పోరాడుతుంది మేడం, అందుకోసమే వాళ్ళు తప్పించుకుంది అని అంటాడు. అవునా, ఆ ఫైనాన్స్ బాధితులు ఎవరు అని అడుగుతుంది సునంద. అప్పుడు అది వేరే కథ మేడం అని చెప్పి జరిగిందంతా వాస్తవ్ వివరంగా చెప్తాడు. కావాలంటే మీరే చూడండి మేడం, ఆ ఫైనాన్స్ డబ్బు పట్టుకుని పారిపోతున్న వాడిని మీడియా ముందు పోలీసులకు పట్టించిన సింధునే అని చెప్పి ఆ వీడియో చూపిస్తాడు. ఆ వీడియో సునంద చూస్తుంది. ఓ అవునా అని అంటుంది సునంద. అవును మేడం, కావాలని ఈ నగల దొంగతనం కేసులో సింధుని ఇరికించారు, మీరు ఏదోలాగా తన్ని బయటికి తీసుకురండి మేడం, అలా అయితేనే మీ నగలు కూడా బయటకు వస్తాయి అని రిక్వెస్ట్ చేస్తాడు. సరే అయితే అని చెప్పి స్టేషన్కి ఫోన్ చేసి మా లాయర్ వస్తాడు, సింధుని విడిచిపెట్టండి, పూచీకత్తు సైన్ నేను చేస్తున్నాను అని ఎస్ఐకి ఫోన్ చేసి చెప్తుంది సునంద. థ్యాంక్స్ మేడం అని చెప్తాడు వాస్తవ్. సరే అని సునంద తల ఊపుతుంది. అప్పుడు వాస్తవ్ వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. వెళ్ళి సింధు దగ్గర స్టేషన్కి వెళ్తాడు. సింధుని రిలీజ్ చేస్తాడు. అప్పుడు సింధు చాలా కన్నీటితో వాస్తవ్ గారికి నమస్కరిస్తుంది. చాలా థ్యాంక్స్ అండి మీరు చేసిన సహాయానికి అంటుంది. అదేంటి సింధు, నువ్వు ఎంతగానో సహాయం చేసావు, నీకు ఎన్ని నమస్కారాలు పెట్టాలి నువ్వు చేసిన సహాయానికి, వెళ్ళు, సునంద మేడంతో నేను మాట్లాడాను, సునంద మేడమే నీకు విడిపించడానికి పూచిరత్తు మీద సాయం చేశారు అని చెప్తాను. అవునా అంటుంది. వెళ్ళు, నీ పిల్లల్ని చూడు నువ్వు వెళ్ళి అని చెప్పి అంటాడు. సరే వస్తానండి అని చెప్పి నమస్కరించి వెళ్తుంది. ఈ విషయం ఫోన్ చేసి దమయంతికి ఎవరో చెప్తారు. అయినా పూచికత్తి ఎవరిచ్చారు దానికి అంటుంది ఫోన్లో. సునంద ఇచ్చింది అని చెప్తారు అవతల వాళ్ళు. ఓ సునంద ఇచ్చిందా అంటుంది. ఇంతలో కన్యాకుమారి వచ్చి ఏంటదనా అంత కంగారు పడుతున్నావు అంటుంది. సింధు బయటకు వచ్చిందంట జైలు నుంచి, సరాసరి ఇక్కడికే వస్తుంది అంటుంది. అవును, ఇక్కడికి వచ్చిందంటే చాలా పెద్ద గొడవ చేస్తుంది కదా వదినా, ఏం చేయాలి, దాన్ని రానివ్వకూడదు అంటుంది కన్యాకుమారి. నేను అదే కదా అనుకుంటున్నాను అంటుంది. ఇద్దరు ఇలా మాట్లాడుకుంటుండగా ఇంతలో చంద్ర వస్తాడు. నేను ముందే చెప్పాను కదా దావా, నీరు పల్లం వైపు వెళ్ళినట్టు నిజం ఎప్పటికన్నా తెలుస్తుంది, తన కన్న బిడ్డలు తన ఓడి ఎప్పుడైనా చేరతారని చెప్పాను కదా అంటాడు చంద్ర. దానికి దమయంతి, చంద్ర నువ్వు ఇంకా ఆపుతావా, తన్ని మీకంటే ఎక్కువ సింధుని అభిమానించాను, నేను ఎంతగానో ప్రేమించాను, నా కోడలుగా జీవితాంతం నా కొడుకుతో సంతోషంగా ఉండాలనుకున్నాను, కానీ దాని మేనత్త విషయంలో అది చేసిన విషయాన్ని, నా కొడుకు విషయంలో అది చేసిన అన్యాయాన్ని నేను భరించలేకపోయినా, అందుకే నేను అంత ద్వేషాన్ని దానిపై పెంచుకున్నాను, నేను పిల్లల కోసం ఎంత దూరమైనా వెళ్తాను, పిల్లల్ని దానికి దక్కనివ్వను అని అంటుంది. ఇంతలో యష్ వస్తాడు. వచ్చి ఏంటి మళ్ళీ సింధు కోసమేనా అని అంటాడు. అవునరా, సింధు జైలు నుంచి వస్తుందంట, అది రెట్టింపు కోపంతో రెచ్చిపోతుంది, పిల్లల్ని ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళిపోతుంది, ఏం చేయాలి నాకు అర్థం కావడం లేదు అంటుంది దమయంతి. వస్తే రాని, ఏం జరుగుతుంది, తనకే నా పిల్లలు, నాకు పిల్లలే కదా, తల్లిగా తనెంత ఫైట్ చేస్తుందో తండ్రిగా నేను అంతే ఫైట్ చేస్తాను, పిల్లలకి తనకి మధ్య నేనున్నాను మర్చిపోకు, నేను నా పిల్లల్ని దాన్ని కూడా వెళ్ళనివ్వను అని అంటాడు యష్. దానికి చాలా హ్యాపీ ఫీల్ అయిపోతుంది దమయంతి. ఇది ఈరోజు ఎపిసోడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.